తల్లిని నమ్మించి ఆర్డీఓ ఆఫీసులో వదిలిపెట్టి వెళ్లిపోయారో ఇద్దరు దుర్మార్గపు కొడుకులు. ఈ హృదయ విదాకర ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మల్యాలకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు భర్త నారాయణ దాసు మృతి చెందడంతో తన ఇద్దరు కొడుకులైన కృష్ణ, శ్రీనివాస్ వద్ద ఉంటుంది. పెద్ద కొడుకు జగిత్యాలలో స్థిరపడగా చిన్న కొడుకు శ్రీనివాస్ మాల్యాలో ఉంటున్నాడు. ఆస్తి పంపకాల్లో చిన్న కొడుకు శ్రీనివాస్ కు పాత ఇల్లు రావడంతో తల్లిని బయట కిరాయి ఇంట్లో ఉంచాడు. అయితే పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన శ్రీనివాస్ ఆమెను కొత్త ఇంట్లోకి తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పెద్ద కొడుకు వద్దే ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై చిన్న కొడుకును నిలదీయడానికి మల్యాల రాగా అక్కడ తల్లి కొడుకులిరువురికి తీవ్ర వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కేవలం ఆస్తి కోసమైనా వృద్ధురాలైన తల్లిని కూడా ఇద్దరు కొడుకులు బయట వదిలేసిన వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ తల్లి ఏమంటుంది? అప్డేట్స్ ఏంటి? కనిపించిన తర్వాత వృద్ధాప్యం లోపల కంటికి రెప్పలో కాపాడుకోవాల్సినటువంటి కొడుకులే ఇప్పుడు కన్న తల్లిని వదిలించుకోవాలని చెప్పి చూసుకున్నటువంటి సంఘటన ఇటు జగిత్యాల జిల్లా లోపల చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఇద్దరు వ్యక్తులు కూడా నమ్మించి మోసం చేసిన తర్వాత విధిలేని పరిస్థితి లోపల బతుకు దేవుడా అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆర్డీఓ చేరదీసి ఆ ఇద్దరు కొడుకులను కూడా మందలించినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే కొడుకులు తన ఆసరా అనుకున్నటువంటి వృద్ధురాలు ఇటు నిన్న రాత్రి సమయం లోపల ఆర్డీఓ కార్యాలయం ముందు వదిలేయడంతో ఇక ఈ సంఘటనను జగిత్యాల లోపల ఇటు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మల్యాల మండల కేంద్రం చెందినటువంటి కుర్ర లక్ష్మి తన భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులు శ్రీనివాసు, కృష్ణ వద్ద ఉంటూ జీవిస్తుంది. ఈ నేపథ్యం లోపల పెద్ద కొడుకు కృష్ణ జగిత్యాల లోపల స్థిరపడ్డాడు. చిన్న కొడుకు ఏమో మల్యాల లోపల ఉంటున్నాడు. వంతల వారీగా కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర చిన్న కొడుకు వద్ద ఉన్నటువంటి సమయం లోపల ఆస్తి పంపకాల లోపల తేడా రావడంతో చిన్న కొడుకు శ్రీనివాస్ కు పాత ఇల్లు రావడం జరిగింది. ఇటు కిరాయి ఇంట్లో ఉంచుతూ కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ పాత ఇంటిని కూల్చి నూతన నిర్మాణం చేపట్టడంతో తల్లిని ఇంట్లోకి తీసుకోవడానికి నిరాకరించినటువంటి పరిస్థితి. అయితే తాను జగిత్యాల ఇటు వెళ్దామని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళు, నేను వస్తా అంటూ కూడా శ్రీనివాసు తల్లిని నమ్మించి ఆటో లోపల ఆర్డీఓ కార్యాలయానికి పంపించాడు. అయితే ఉదయం వెళ్ళినటువంటి ఆ వృద్ధురాలు సాయంత్రం అయినా ఒక కొడుకు కూడా రాకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుటనే తిండి నీళ్లు లేకుండా చలికి వణిపోతున్నటువంటి నేపథ్యం లోపల హృదయ విహారకరమైనటువంటి పరిస్థితిని ఆర్డీఓ మధుకరు గమనించడం జరిగింది. ఇద్దరు కొడుకులకు కూడా ఫోన్ చేసి తక్షణమే వీళ్ళు ఇద్దరు కొడుకులు కూడా ఆఫీస్ కు రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం లోపల తర్వాత పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తీసుకువెళ్లారు. మొత్తానికైతే ఇటు ఆస్తి పంపకాలు చేసుకున్న తర్వాత తల్లిని పట్టించుకోకపోవడాలని ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, తల్లికి ఇప్పుడు ఏమైనా భరోసా కల్పించారు? ఎందుకంటే ఇప్పుడు ఆర్డీఓ చెప్పడంతో కూడా ఇంటికి తీసుకువెళ్ళిన కొడుకులు అయితే ఇప్పుడు తనని చూసుకుంటానని, కానీ తనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏమైనా భరోసా ఇచ్చారా? ఇప్పటి వరకు ఆర్డీఓ తన కార్యాలయానికి ఈ రోజు రావాలని చెప్పడం జరిగింది. ఇద్దరు కొడుకులను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఆదేశించేటట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే ఇద్దరు కొడుకులు ఇటు ఆస్తుల పంపకాల నేపథ్యం లోపల విభేదాలు రావడము, తర్వాత అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యం లోపల వదిలేసుకోవాలని చెప్పి చూడడంతో అయితేనే ఇది సమస్య తలెత్తిందని చెప్పుకోవచ్చు. ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం అయితే మాత్రం చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అఖిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నడవచ్చా